హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ మామిడికాయ పచ్చడి. సమ్మర్ అంటే చాలు మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ మ్యాంగోసే. ఈ మామిడికాయలు కొబ్బరి మామిడికాయలతో మొదలుపెట్టి రసాలు బంగినపల్లి అండ్ మామిడికాయతో జ్యూస్ చేసుకుంటాము, స్వీట్స్ చేసుకుంటాము. కానీ మనకి సంవత్సరాలు గుర్తుండేది ఏంటిది? మామిడికాయ పచ్చడి. ఈరోజైతే పక్కా కొలతలతో మీకు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాము, చూసేయండి. ముందుకైతే మామిడికాయ ముక్కల్ని జలాలు అయితే తీసుకున్నాను. దీన్ని చూసారు కదా, ఈ విధంగా అక్కడే మీరు కొన్న చోటే కట్ చేయించేసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకొని తడేమీ లేకుండా ఆరబెట్టుకోండి. 250 గ్రామ్స్ వెల్లుల్లిని అయితే తీసుకొని మొత్తం పొట్టు తీయపోయినా పర్వాలేదు, మీకు కావాలనుకుంటే మొత్తం పొట్టు తీసేసుకొని కాసేపు ఎండలో అయితే పెట్టుకోండి. అలాగే 250 గ్రామ్స్ సాల్ట్ని అయితే తీసుకున్నాం. కల్లు ఉప్పు తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 150 గ్రామ్స్ వరకు మనం ఆవు పిండిని వేసుకుంటాము. 3 kgs అయితే మనకు ఉన్నాయి మామిడికాయలు మొక్కలు. ఈ మెంతిపిండి 50 గ్రామ్స్ మెంతిపిండిని అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు బిర్యానీ అయితే తీసుకుంటారు కదా, మినీ బిర్యానీ తీసుకున్నప్పుడు మనకి ఒక డబ్బా ఇస్తారు కదా, ఆ డబ్బాతో అయితే మాకు 3 సార్లు వచ్చింది. చూసారు కదా, ఒక మినీ బిర్యానీ డబ్బా తీసుకున్నప్పుడు మనకి ఇస్తారు కదా, ఆ డబ్బాతో 3 సార్లు అయితే మనకు వచ్చాయి. ఫస్ట్గా ఆయిల్ అయితే వేసుకోండి. 1 kg ఆయిల్ తెచ్చుకుంటే మీకు సగం ఆయిల్ ఇప్పుడు వేసుకోవచ్చు. ఆఫ్టర్ 3rd డే తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడు ఇంకో సగం వేసుకుంటే మ్యాక్సిమం 1 kg అయినా ఆయిల్ అనేది పడుతుంది. అలాగే మర్చిపోకుండా శనగ నూనెని అయితే వాడుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి. పచ్చడి చేసేటప్పుడు మాత్రం మనకి ఇంచు కూడా తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది. చూసారుగా, సాల్ట్ అనేది 250 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. మనం తీసుకున్న బిర్యానీ డబ్బాకి సగం వరకు సాల్ట్ అనేది తీసుకొని వేసుకున్నాం. సగానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. 250 గ్రామ్స్ చూసుకొని వేసుకోండి. ఉప్పు అంతా మొత్తం మొక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. కారం కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాం. మంచి ఘాటుగా ఉన్న కారాన్ని అయితే తీసుకోండి, ఎర్రగా ఉన్న కారాన్ని. నేనైతే భద్రాచలం అండ్ బళ్ళారి కాయలని 2 కలిపి కారం పట్టించాను. బళ్ళారి కాయలు అంటే మనకి కారం ఉండవు కానీ కలర్ అనేది వస్తుంది. భద్రాచలం కాయలు అయితే కొంచెం మనకి మంట అనేది తెలుస్తుంది. 50 గ్రామ్స్ అనేది మెంతిపిండి అనేది వేసుకున్నా. అలాగే 150 గ్రామ్స్ ఆవు పిండి కూడా వేసుకోండి. నేను ఆవు పిండి వేసిన క్లిప్ అనేది మిక్స్ అయింది కాబట్టి మీకు చూపించట్లేదు. ఆవు పిండి మెంతిపిండి వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మొత్తం పట్టించేయండి. ఇలా చేతితో తిప్పుకున్న ఇష్టం లేని వాళ్ళు గరిటెనే తిప్పుకోండి. మొత్తం కాయలకి అన్నిటికీ కారం, మెంతిపిండి, ఆవు పిండి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోండి. చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే ఆయిల్ అనేది మొత్తం తేలేదాకా వేసుకోకర్లేదు, మనకి మొక్కలకి కలిసే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మీరు జాడీలో కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకోండి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ జాడీలో కానీ వేసుకొని పక్కన పెట్టుకొని ఒక 3 days తర్వాత తోడుదిన్న మనం మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఇది మనకి బ్యూటీ దీంట్లో ఉంటుంది. దీంట్లో ఇప్పుడు వేడి అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ మూత అనేది పెట్టేసి మనం తోడుదైనా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూసారా, 3వ రోజుకి వచ్చేసరికి పచ్చళ్ళు నుంచి ఆయిల్ అనేది బయటకు ఎలా తేలుతుందో.
మనం మూడో రోజు వచ్చేసరికి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఆయిల్ కూడా దాంట్లో ఇంకా యాడ్ చేసుకొని సగం ప్యాకెట్ వరకు మన ఆయిల్ అనేది పోయినసారి యూస్ చేసాం కదా, ఇంకా అది పచ్చడిలో ఆయిల్ అనేది తేలే వరకు అయితే మన ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ టైంలో మనం మూడో రోజునే మీరు చెక్ చేసుకోవాలి, ఉప్పు కారం ఏదైనా తగ్గిందా అని చెక్ చేసుకొని, ఏదైనా తగ్గితే ఈ టైంలో మీరు వేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి తేలే వరకు పోసుకొని దాని మీద వైట్ క్లాత్ ఏదైనా కట్టేసుకొని ఉంచుకోవచ్చు. నార్మల్గా అయితే మనం పాతకాలంలో అయితే జాడీల్లో పెట్టేసి వైట్ క్లాత్తో కప్పేసి దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఎక్కువ ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టుకుంటున్నారు. లేకపోతే మీరు కావాలనుకుంటే చిన్న జాడీలో అయితే కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం వరకు అయితే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, పచ్చడి అనేది ఫినిష్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.